హలో, గుడ్ మార్నింగ్. ఇది టాపిక్ వచ్చి క్లబ్ గురించి. చాలా చెప్పాలనుకుంటున్నాను మీకు నేను డైలీ, కానీ మీరెవరు వినడానికి దానికి సిద్ధంగా లేకపోవడం వల్ల మీకు ఇన్ఫర్మేషన్ కుదరలేదు. ఇది ఒక వీడియో చేస్తే ఖచ్చితంగా ఫాలో అవుతారు, వింటారు కాబట్టి చెప్దాం అనుకున్నాను. ఆ క్లబ్ అనేది ఫుల్ పర్ఫెక్ట్ ఏంటంటే, ఇక్కడ నేనైతే పెడదాం అనుకోలేదు విజయనగరంలో. సో వైజాగ్లో నేను కొంచెం ఇంకా ట్రైన్ అయ్యి కృష్ణ సార్ దగ్గర అక్కడ ఏదైనా చేసి ఇక్కడ పెడదాం అనుకున్నాను. సార్ అండ్ రాజారెడ్డి గారి సలహా మేరకు విజయనగరంలో క్లబ్ స్టార్ట్ చేశాను. నేనేంటంటే జస్ట్ నాకు తెలిసింది చెప్తాను. నేను ఒక 10 years బ్యాక్ క్లబ్లో వర్క్ చేశాను. అసలు క్లబ్ సిస్టమ్ ఏంటంటే, ఎక్కువ మంది పీపుల్ని ఒక దగ్గర గ్యాదర్ చేయడానికి క్లబ్ అంటారు. అయితే ఈ గ్యాదరింగ్లో అసోసియేట్స్, కస్టమర్స్ ఇద్దరు ఉంటారు. అయితే అసోసియేట్స్ యొక్క వర్క్ నేచర్ ఎలా ఉంటుందంటే, ఒక 3 months మాకైతే అప్పుడు ట్రైనింగే. ఇంకా మేమేం ఎక్స్పెక్ట్ చేయలేదు. కస్టమర్ని తీసుకొచ్చి మా క్లబ్ ఓనర్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. అంతకుమించి వేరే మార్గం లేదు. 3 months తర్వాత అప్పుడు కూడా ఏంటంటే, క్లబ్ ఓనర్ ఏం చేస్తారంటే, మీరు ట్రైనింగ్ అయ్యారు కాబట్టి మీ ఐడిలో అప్పుడు ఐడి ఇస్తారు. 3 months తర్వాత అప్పుడు ఐడి ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత ఆ ఐడిలో మేము ఆర్డర్ పెట్టి, అది కూడా ఏంటి, మార్నింగ్ షేక్ క్లబ్లో మెంబర్షిప్ ఉండి క్లబ్లోనే ఇచ్చేసుకునే వాళ్ళం. నైట్ షేక్ మాత్రం మేము మా ఐడిలో పెట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగేది. అట్లా ఉండేది అప్పుడు నేచరు. ఇప్పుడు కూడా సేమ్ అంతే. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు కొంచెం మార్పులు, చిన్న చిన్న మార్పులు. ఎందుకంటే ప్రతి అసోసియేట్కి ప్రాఫిట్ అనేది ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఏంటంటే ఇప్పుడు కొంచెం మార్పు. అది కూడా నాకు తెలిసింది చెప్తున్నాను. మళ్ళీ ఒకసారి దీని గురించి మనం ట్రైన్ సార్స్తో తెలుసుకొని ముందుకెళ్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, క్లబ్కి అయితే ఇప్పుడు ఎవరైతే అసోసియేట్స్ ఉన్నారో అందరూ ఆన్ టైం ఒక 1/2 hour ముందే వస్తే క్లబ్ మొత్తాన్ని నీట్గా చేసుకునే పని అందరిది, నాతో సహా, క్లబ్ ఓనర్తో సహా. నేను అక్కడున్న ఎవరి దగ్గరైనా చేసినా నా పరిస్థితి కూడా అంతే, నేను కూడా చేయాల్సిందే. సో అందరం కలిసి క్లబ్ను నీట్గా చేసుకోవడం ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి గ్లాసు పర్ఫెక్ట్గా హైజీనిక్గా ఉందో లేదో చూసుకోవడం, ఇది సెకండ్ పాయింట్. షేక్ చేసేవాళ్ళు పర్ఫెక్ట్గా చేయడం. అన్ని క్వాంటిటీ మీ ఇష్టం వచ్చినట్టు మార్చకూడదు. ఒక క్వాంటిటీని క్లారిటీగా ఎలా అయితే ఇస్తున్నామో డైలీ అలాగే ఇవ్వాలి. ఒకరోజు ఒక మేడం చేసి కొద్దిగా ఆవిడ పర్సన్స్ కస్టమర్ తాగిన తర్వాత కూడా కొంచెం ఎక్స్ట్రా పోసారు. మీరు చాలా చిక్కగా చేసి ఇచ్చారు, క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఇచ్చారు. కానీ యువతల కస్టమర్కి ఏమనిపిస్తుంది అంటే, నిన్న ఎక్కువ పోసారు, వాళ్ళు ఆల్రెడీ పోయడం మానేశారు అనిపిస్తుంది. సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. మీకు అవి అర్థం కాదు కాబట్టి నేను చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యాను. నెక్స్ట్, మీ ద్వారా వచ్చే ఏ నెంబర్ అయినా సరే క్లబ్కి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. క్లబ్లో మెంబర్షిప్ ఇప్పుడు ఏదైతే ఏదో ఉందో ఆ మెంబర్షిప్ అమౌంట్ పే చేయించి క్లబ్లో హ్యాండ్ ఓవర్ చేయాలి. మీరు ప్రొడక్ట్స్ ఇవ్వటాలు అట్లాంటివి ఏమి ఉండవు. క్లబ్లో మెంబర్షిప్ కట్టాలి. ఎందుకంటే మీ కస్టమర్కి సర్వీస్ ఇక్కడ అందాలి. అతను మళ్ళీ వెళ్ళి ఒక 4-5 కస్టమర్స్ తెచ్చుకోవాలి. మనం క్లారిటీగా అనుకున్నాం కదా, 20 నెంబర్ అవగానే మీరు డివైడ్ అయ్యి క్లబ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ బ్రోంజ్ మెంబర్షిప్ అనేది కట్టిస్తున్నారు, సిల్వర్ అనేది కట్టిస్తున్నారు. ఇప్పుడు కొత్త సిస్టంలో యాడ్ చేసుకున్నాం కాబట్టి సిల్వర్ కనుక మీకు 8 వచ్చినాయి అనుకోండి, మీరు కెప్టెన్ అవుతారు కాబట్టి మెంబర్షిప్ ఇక్కడ పే చేసేసి రిమైనింగ్ అమౌంట్ మీరు ఏదైతే ప్రోడక్ట్ ఉందో అది మీ కస్టమర్స్కి సర్వ్ చేసుకుంటారు. ఇక్కడే ఉండి వాళ్ళని మనం గైడెన్స్ చేసుకుంటాం అందరం కలిసి. మీ కెప్టెన్సీలో మీరు గైడ్ చేస్తారు, నా కెప్టెన్సీలో నేను, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కెప్టెన్సీలో వాళ్ళు గైడ్ చేస్తారు. మీకు 8 సిల్వర్ అవ్వకపోతే మీ ఎవరైతే మీ స్పాన్సర్ ఉన్నారో ఆయనకి ల్యాబ్ కనుక కంప్లీట్ అయ్యి ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడమే. ఆయనకి కంప్లీట్ అవుతుందో లేదని ఆయన చూసుకుంటాడు. అది ఆయనకి కంప్లీట్ అవ్వకపోతే వాళ్ళ స్పాన్సర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఆయనకి కంప్లీట్ అయితే వాళ్ళ స్పాన్సర్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. 8 ఖచ్చితంగా సిల్వరు, 8 ఖచ్చితంగా గోల్డ్, లేదా ఒక 6 గోల్డ్, ఒక 2 సిల్వర్లు, లేకపోతే 6 సిల్వర్లు 2 గోల్డ్, లేకపోతే ఇలాగ మెంబర్ ఏదైనా సరే సిల్వర్ ఆర్ గోల్డ్ ఏదైనా ఉండొచ్చు. 8లో ఎన్ని నెంబర్ అయినా ఉండొచ్చు. 8 కంప్లీట్ చేయగలిగిన వాళ్ళే కెప్టెన్ అవుతారు. ఇది పాయింట్. ఇక్కడ బ్రోంజ్ మెంబర్షిప్లో మీ కస్టమర్ ఏదైతే ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నారో దాంట్లో ఎటువంటి మనీ కానీ ఏది కానీ మీకైతే ఏమి రాదు. కానీ ఏంటంటే, ఆ కస్టమర్ ఇక్కడ హోల్డ్ అవుతాడు. మేము ఆల్రెడీ క్లబ్ పెట్టకుండా చాలామంది కస్టమర్స్కి ఇళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చి చాలా అయితే కస్టమర్స్ని కోల్పోయాం. అది మీరు చేయొద్దు. దీని గురించి క్లియర్ కట్గా అవగాహన చేసుకోండి. ఇంకొక చిన్న వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను మీకు. క్లబ్ గురించి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా హైజెనిక్గా ఉండడం, కరెక్ట్గా టైంకి రావడం, టైంకి వెళ్ళటం. మీ కస్టమర్లు 2 ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరూ వచ్చి వెళ్ళిపోగానే మీరు వెళ్ళిపోతున్నారు. అసలు ఇది రైట్ కాదు. అసలు మీ కస్టమర్స్ లేరనుకోండి, కొంతమంది ఏంటంటే లేరు, ఓకే, లేరని వెళ్ళిపోతే రేపొద్దున ఉన్నప్పుడు ఎలా ఉండగలుగుతారు, టైం అప్పుడు ఎలా పెట్టగలుగుతారు, పెట్టలేరు కదా. సో క్లబ్ టైంని కరెక్ట్గా 7:30 నుంచి 9:30 అందరూ క్లబ్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. అసోసియేట్స్ పక్కాగా అసోసియేట్స్ అయితే మాత్రం క్లబ్లో ఉండాలి. ఉంటేనే మీకు పర్ఫెక్ట్గా మీ కస్టమర్స్ కూడా వస్తారు. ఇప్పుడు 9:30కి మీరు ఉండాలి, కానీ మీరు 9ంటికి వెళ్ళిపోయారు. కానీ ఇంతకుముందు ఎవరికో ఒకరికో ఇద్దరికో మీరు చెప్పారు, వాళ్ళు మిమ్మల్ని ఎత్తుకుంటూ ఇక్కడ దాకా వచ్చారు, కానీ మీరు కనపడలా. నాకు ఇంకోళ్ళకో కొంచెం పరిచయం ఉంది, హ్యాండ్ ఓవర్ అయిపోయారు వచ్చి. మేమేమనుకుంటాం, మా ద్వారానే వచ్చారనుకుంటాం, మీ ద్వారా వచ్చారనుకోం కదా. సో అది పెద్ద ఇష్యూగా మారుతుంది. సో మీ కస్టమర్ 9:30 లోపు రావచ్చు,
ఈ వారంలో ఏదో ఒక రోజు రావచ్చు. ఆ రోజు ఏదో మనం ఎవ్వరం ఎక్స్‌పెక్ట్ చేయలేం. మనం ఫాలోఅప్ చేస్తే తెలుస్తది. ఫాలోఅప్ చేయకుండా కూడా కొంతమంది వస్తా ఉంటారు. వాళ్ళు మరి మీ కస్టమరా కాదని ఎలా తెలుస్తది? మీరెళ్ళిపోయారు. మాకు తెలీదు కదా! వచ్చారు నా నా సార్ మీరు నాకు బాగా తెలుసండి. మీరు నాకు ఇంతకుముందు చెప్పారు అని చెప్పి నాతోనే డైరెక్ట్‌గా అన్నారు. అప్పుడు నేనేం చేస్తా? మాట్లాడి క్లబ్ మెంబర్‌షిప్ ఇప్పించేస్తా. అది మీ ద్వారా జరగదు కదా! ఆ కస్టమర్ ఏదైనా రిటైలింగ్ ప్రాసెస్ అతనికి ఏదైనా నీడుండి ప్రొడక్ట్స్ ఏదైనా ఇవ్వాలంటే నేనే ఇచ్చుకుంటా. అప్పుడు ఏమయ్యారు మీరు బిజినెస్ లాస్ అవుతారు. సో ఇలాగా ఖచ్చితంగా అయితే అందరూ 8-9 టాపిక్ జరిగేటప్పుడు టాపిక్ దగ్గర ఉండటం ఒకళ్ళిద్దరు సిల్వర్ బ్రోంజ్ నెంబర్ స్లిప్ని పక్కాగా ఎదురుగుండా కూర్చోబెట్టి వాళ్ళకి ఆ టాపిక్ పూర్తిగా వినపడుతుందా లేదా అని చెప్పి చూడటం, ఒకళ్ళు వాళ్ళలోంచి ప్రతిరోజు ఒకళ్ళ చేత రిజల్ట్ షేర్ చేయించడం, వాళ్ళకి వచ్చిన మంచి రిజల్ట్ ఏదైతే అది నిజాయితీగా ఏ రిజల్ట్ వస్తే ఆ రిజల్ట్ షేర్ చేయించడం, ఇది ఒక ఇద్దరు డ్యూటీ. ఒకళ్ళ డ్యూటీ ఏమో ఎఫ్రెష్ పర్ఫెక్ట్గా ఇవ్వటం, ఒకళ్ళ డ్యూటీ షేక్ డ్యూటీ పర్ఫెక్ట్గా ఇవ్వటం, ఒకళ్ళు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు మీ ద్వారా వచ్చినా ఎవరి ద్వారా వచ్చినా రండి సార్ కూర్చోండి అని చెప్పి రిసీవ్ చేసుకోవడం, మీరు ఎవరి ద్వారా వచ్చారండి ఎవరు చెప్పారండి అని చెప్పి అడగడం, ఆ పేరు ఇక్కడ రాయటం, వాళ్ళకి చెకప్ చేయడం, ఆ చెకప్ చేసిన తర్వాత నా దగ్గర కౌన్సిలింగ్ తీసుకురావడం. ఇట్లా మనం ఒక పద్ధతి ప్రకారం వెళ్తూ ఉంటే పర్ఫెక్ట్గా బిజినెస్ బిల్డప్ అవుతుంది, పర్ఫెక్ట్గా కస్టమర్ సర్వీస్ అందుతుంది, వాళ్ళు మంచి హెల్త్ తీసుకుంటారు, మంచి ట్రాకింగ్లో ఉంటారు, మంచిగా వాళ్ళు మన పట్ల గౌరవం ఉంటారు, మనం వాళ్ళకు కూడా మంచి సర్వీస్ ఇవ్వగలుగుతాం. సో పర్ఫెక్ట్గా అందరూ అర్థం చేసుకోండి. క్లియర్ కట్గా క్లబ్ క్లైమేట్ని తీసుకొద్దాం. ఎందుకంటే పక్కా హైజీన్, నాకు తెలుసు క్లబ్ ఎలా ఉంచాలో, పక్కా హైజీనిక్గా ఉండాలి, చాలా హైడ్రేట్ అదే ఉంటుంది, బాగా మంచి క్వాలిటీతో ఉండాలి, చాలా నీట్గా ఉండాలి. ఆఖరికి హెయిర్కి సంబంధించిన మాస్క్, చేతులకి గ్లౌజులు, ఒక ప్లేటు, గ్లాసు దాంతో బట్టి ఇవ్వటం, చాలా చాలా నీట్గా ఉండాలి. ఎక్కడ పడితే ఎక్కడ కస్టమర్ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి మగ్గుతో పోయడాలు ఇట్లాంటివి ఉండకూడదు. ఒక టోకెన్ సిస్టము, ఒక టోకెన్ ఇస్తేనే మీరు ఫ్రెష్ షేక్ ఇవ్వటం ప్రొవైడ్ చేయటం, వాళ్ళది ఒక రిజిస్ట్రేషన్ ప్లేస్ అనమాట, కౌన్సిలింగ్ రూమ్ వేరేగా ఉండటం, ఇట్లా అన్నీ నాకు తెలుసు, నేను తిరిగాను, నేను చూశాను అన్ని విషయాలు. సో మీకు కూడా నిదానంగా అవగాహన వస్తే, కొత్త కాబట్టి కొంచెం తెలియకపోతే నేర్చుకోండి. ఏదైనా నేను చెప్పిన దాంట్లో మీ ఎవరికైనా చిన్నగా బాధ కలిగితే మాత్రం ఎవరు కూడా దాన్ని మిమ్మల్ని అన్నానని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఒక టాపిక్ చెప్పేటప్పుడు కొంతమంది వాళ్ళు చేసిన తప్పుల వల్ల ఇది నన్నే అన్నారనే ఫీలింగ్ వస్తారు. సో అది రైట్ కాదు. అందరూ ఆ తప్పు చేస్తారు, కానీ ఎవరైతే చేశారని ఫీల్ అవుతారో వాళ్ళు మీద వేసుకుంటారు. ఇట్లా వేసుకోవద్దు. అందరికీ సంబంధించింది ఇది, దేవాలయం లాంటిది. ఒక క్లబ్ అంటే నిజంగా ఒక దేవాలయం లాంటిది, గుడి లాంటిది అనమాట. చెప్పులు కూడా మీరు ఎవ్వరు కూడా చెప్పులకు ఒక ప్లేస్ పెట్టి ఆ చెప్పులు ఒక దగ్గర ఉండాలి. గ్లాసులు అందరూ మీ కస్టమర్ ఎవరో వస్తున్నారు, వాళ్ళు తాగుతున్నారు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతున్నారు పక్కన. అలా కాదు సార్, కొద్దిగా వాష్ చేసేయాలని చెప్పి ఫస్ట్ రోజే మీరు అలవాటు చేశారు, మొహమాట పడకుండా. లేదు మీ గ్లాస్ ఇటువంటి సార్ నేను వాష్ చేసి పెట్టేస్తాను బాగోదని చెప్పి మీరు తీసుకున్నారు. ఆయన రేపొద్దున వదిలే అమ్మ నేనే వాష్ చేస్తాను అని చెప్పి ఆయనే వాష్ చేస్తారు. సబ్జెక్ట్ కలిగిన వ్యక్తి ఎవరైనా సరే ఈ పని చేస్తారు గ్యారంటీగా. సో మీరు ప్రతిదాన్ని పాటించండి. మీతో పాటు మీ కస్టమర్స్ పాటిస్తారు, పక్కన ఉన్న అసోసియేట్స్ పాటిస్తారు, పక్కన ఉన్న కస్టమర్స్ పాటిస్తారు. ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం చేయగలిగితేనే మనం మంచి హెల్త్ గురించి మనం టాపిక్ చెప్పగలుగుతాం. క్లమ్జీ చేసేసుకున్నాం అనుకోండి, అసలు ఎవరితో మాట్లాడడం కుదరలా 2 డేస్ నుంచి. సో మాట్లాడటం కుదరాలంటే ఏంటి, ఒక క్లియర్ కట్గా క్లైమేట్ ఉండాలి. అందరూ 7:30కి వచ్చేసారు, మనం 5-6 ఉన్నాం. అప్పుడు పర్ఫెక్ట్గా అన్నీ సెట్ చేసుకున్నాం. వచ్చిన వాళ్ళకి చాలా నీట్గా మంచిగా మనం అన్నీ ఇవ్వగలుగుతాం. ఒకళ్ళు వచ్చినా 10 మంది వచ్చినా 100 మంది వచ్చినా ఇవ్వగలుగుతాం. 5 ఉన్నామంటే 100 మందికి ఈజీగా సర్వీస్ చేయొచ్చు. కానీ కరెక్ట్గా టైంకి ఎవరు రావట్లేదు, కరెక్ట్గా టైం వరకు ఉండట్లేదు. ఈ 2 మెయింటైన్ చేయండి. క్లబ్ మెంబర్షిప్స్ మీ పాత్ర ఏంటంటే నెంబర్ని తీసుకురావడం, అదంతా కౌన్సిలింగ్ చేసి క్లబ్ మెంబర్షిప్ కట్టించడం. దాని తర్వాత రిటైలింగ్ జరుగుతుంది. దాని గురించి నేను చెప్తాను మీకు క్లియర్గా. అది కూడా ఒకసారి నేను మా సార్ని అడిగి అది ఎలాగా మీకు అడాప్ట్ చేయాలి, మీకు ఎలాగే ఇవ్వాలని దాని గురించి నేను క్లియర్గా తెలుసుకొని చెప్తాను. మీకు కూడా నాకు ఐడియా ఉంది, కానీ నేను డైరెక్ట్గా అనౌన్స్ చేశాను. ఇప్పుడు మీరు ఇలా అన్నారు కదా సార్ అని కొంతమంది క్వశ్చన్ వేస్తూ ఉంటారు. మార్పు ఉందా, ఇలా మార్పు ఉందని చెప్పినా కొంతమంది యాక్సెప్ట్ చేయరు. సో అది మొత్తం నేను చూసుకుంటాను. మీరు క్లియర్ కట్గా ముందు టైంకి వచ్చి టైంకి వెళ్ళడం నేర్చుకోండి. మొత్తం అందరూ 7:30కి వచ్చారు, అంతా నీట్గా కుర్చీలో ప్రతి పని మనం క్లియర్గా కంప్లీట్ చేసేస్తాం 5 నిమిషాలు. అందరం ఒక్కొక్క పని చేసుకోవడం వల్ల ఇది వాళ్ళ పని, ఇది వీళ్ళ పని, ఇది నేను చేయకూడదు, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటున్నారు. అస్సలు పెట్టుకోవద్దు. అందరం అన్ని పనులు చేస్తేనే ఇక్కడ మనం సక్సెస్ అవుతాం. ఇది క్లబ్ అంటే ఒక కుమార్ గారిదే, లేకపోతే ఒక రమ్య గారిదో, ఒక రాము గారిదో, ఒక చందు గారిదో, ఒక ఫలానా పర్సన్ అని ఏం లేదు. ఇక్కడ అందరికీ పార్ట్నర్షిప్ ఉంది. కానీ దానికి మీరేమీ డబ్బులు ఇన్వెస్ట్ చేయట్లేదు, మీ మెంబర్షిప్ని ఇన్వెస్ట్ చేస్తున్నారు. క్లబ్ మీరు పెట్టేదాకా మీ మెంబర్షిప్స్ అన్నీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు క్లబ్ పెట్టిన తర్వాత మీ కింద ఎవరైతే అసోసియేట్స్ వస్తారో, మీ కింద ఎవరైతే దీని పట్ల గౌరవంగా ఉండి ఈ సేవను చేయాలనుకుంటారో వాళ్ళు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఇదంతా ఒక పర్ఫెక్ట్ సిస్టమ్. ఈ సిస్టమ్ని పర్ఫెక్ట్గా ఫాలో అవుతే మనం హ్యాపీగా ఉంటాం. అలా కాకుండా మీకు తెలిసిన ఐడియా ఒకటేసి, నాకు తెలిసిన ఐడియా ఒకటేసి,
ఇంకొకరికి తెలిసిన ఐడియా అలా కాదు. డెవలప్ అవ్వడానికి ఏ ఐడియాని వేస్తాం, అది పైన డిస్కస్ చేసి అది రైట్ అయితే ముందుకు తీసుకెళ్తాం, రాంగ్ అయితే అక్కడతో ఆపేస్తాం. అది ఒకసారి మీకు అదే చేయాలనిపించింది, అలా పెట్టుకోవద్దు. నాకు కూడా అలాగే అదే చేయాలనిపించింది. ఇప్పుడు మామూలుగా క్లబ్ పెడదాం ఉద్దేశమే లేదు నాకు. నేను వేరే ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో చేద్దాము అని చెప్పి అనుకున్నాను. కానీ మా స్పాన్సర్ ఏమన్నారంటే, మీరు విజయరాయలో క్లబ్ పెట్టండి. మా మెంటర్ కూడా అదే చెప్పారు, మీరు పెట్టండి అని చెప్పి క్లియర్గా నాకు 2-3 సార్లు చెప్పారు. మళ్ళీ నేను ఎంత ఆలోచించినా నాకు బయటికే వెళ్ళాలనిపించేది. కానీ నేను మా స్పాన్సర్ మాట విని నేను ఇక్కడ క్లబ్ పెట్టాను. అలాగే మీకు నేను చెప్పేది మంచి జరగాలని చెప్తాను. వాళ్ళు నాకు చెప్పారంటే నాకు మంచి జరుగుతుందని చెప్పారు. నేను మీకు ఏదైనా చెప్తున్నానంటే మీకు మంచి జరగాలని చెప్తాను. సో 100% ప్రతి ఒక్కళ్ళు కూడా లాస్ట్ వరకు ఈ వీడియో అనేది ఫాలో అవ్వండి ఇక్కడి నుంచి. ఎందుకంటే మీరు ఫిజికల్గా నాకు అవైలబుల్ వచ్చే వరకు కూడా వీడియోస్ రూపంలోనే మీకు నేను మాట్లాడాలనుకుంటున్నాను. సో రైట్, అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఫ్రెష్ మార్నింగ్. ఇది 2వ ఫ్రెష్. వెయిట్ లాస్ కూడా బాగా జరిగింది, పర్ఫెక్ట్ ఫ్యాట్ లాస్ కూడా బాగా జరిగింది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ మంచిగా అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను.